వెల్కమ్ టు మా జిందగీ. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ ఒక ట్రావెల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. అది ఎక్కడో కాదండి, శ్రీరంగం టెంపుల్. అందరికీ తెలిసిందే కదా, తిరుచిలో ఉంటుంది. ఒకవేళ తెలియకుండా ఉంటే ఇప్పుడు మనం శ్రీరంగనాథ స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. ఇది ఎక్కడో కాదండి, తమిళనాడు రాష్ట్రంలోని తిరుచారపల్లి అనే ఊర్లో శ్రీరంగంలో ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఇదే మెయిన్ ఎంట్రన్స్, మెయిన్ గోపురం అన్నమాట. ఎంత బాగుంది కదా, అసలు దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకా చూడాలనిపించే అంత బాగుంది. ఈ గుడిని తిరువరంగం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో మెయిన్ దేవుడు వచ్చేసి విష్ణువు. ఈ ఆలయాన్ని తమిళ్ స్టైల్లో నిర్మించారనమాట. ఇక్కడ కనిపిస్తున్న గోపురమే మెయిన్ ఎంట్రన్స్. దీంట్లోకి వెళ్తే మనం దర్శనం చేసుకోవచ్చు అని మాత్రం అనుకోకండి. ఇక్కడ లోపల ఎంటర్ అయిన తర్వాత చాలా గోపురాలు ఉన్నాయి. ప్రతి గోపురాన్ని దాటుకొని లోపలికి వెళ్తే మనకు విష్ణువు దర్శనమిస్తారనమాట. శ్రీరంగంలో తిరువాడ వీధి అనే స్ట్రీట్లో మనకి టెంపుల్ అనేది ఉంది. ఈ దివ్యక్షేత్రాన్ని విష్ణువుకి ఎంతో ఇష్టమైన 108 దివ్య దేశాల్లో ఒకటిగా కన్సిడర్ చేస్తారనమాట వైష్ణవులు. అంటే మనం తెలుసుకోవాలి ఎంత ఇంపార్టెన్స్ ఉంది ఈ టెంపుల్కి అనేసి. అండ్ తమిళనాడులో చెప్పాల్సిన అవసరమే లేదు, చాలా వీధికి ఒక 10 దేవాలయాలన్నా కనిపిస్తాయి. అందులో ఇది కూడా మెయిన్ టెంపుల్. ఈ ఆలయం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం పదండి. దక్షిణ భారతదేశంలో ఓల్డ్ టెంపుల్స్ అంటే మెయిన్ టెంపుల్స్ వైష్ణవ ఆలయంలో ఇది ఒకటి అండ్ మెయిన్ టెంపుల్ అనమాట. ఈ ఆలయ చరిత్ర చాలా సుప్రసిద్ధమైనది. కావేరీ నదిలో ఒక ద్వీపం వంటి దానిలో ఉండే ఈ ఆలయం ఎన్నో గోపురాలతో నిర్మింపబడింది. ఈ ఆలయం గురించి మనం ఎక్కడో స్కూల్లో బుక్స్లో కూడా చదువుకొని ఉంటాము. అదేంటంటే ఈ ఆలయం ఎన్నో ముస్లింలు, యూరోపియన్ల రాజుల ద్వారా దండయాత్రలకు గురయ్యిందంట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆలయం గురించి తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్స్. ఈ ఆలయ ముఖద్వారంపై రాజగోపురం దాదాపు 13 సెంట్ల విస్తీర్ణంలో ఉంది. ఈ గోపురం ఎత్తు 237 అడుగుల కావడంతో మరొక విశేషంగా మారింది. ఈ గోపురానికి 10 అంతస్తులు ఉన్నాయి. ఈ దేవాలయ ప్రాంగణం మొత్తం 156 ఎకరాల్లో 4116 మీటర్ల చుట్టుకొలతలతో భారతదేశంలోని అతిపెద్ద టెంపుల్గా నిలిచిపోయింది. అలాగే ప్రపంచంలోని అతిపెద్ద మత ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది ఈ దేవాలయం. ఇక్కడ చూస్తున్నట్టయితే నేను ఇప్పటికీ 4-5 గోపురాలు దాటుకుంటూ ముందుకు వెళ్ళాను. ఇంకా మెయిన్ టెంపుల్ అనేది రాలేదు. అదిగోండి మెయిన్ గోపురం వచ్చేసింది. దీంట్లోకి ఎంటర్ అయిన తర్వాత కొన్ని చిన్న గోపురాలు, అలానే గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి లోపలికి దర్శనానికి వెళ్ళాలి. దానికంటే ముందు ఈ మెయిన్ గోపురం ముందర మనకి ఏనుగు అనేది కనిపించింది. ఆశీర్వాదం తీసుకొని మేము లోపలికైతే ఎంటర్ అయిపోయాం. ఈ ఆలయంలో రంగనాథ స్వామి సన్నిధితో పాటు 53 ఉపసన్నిధులు కూడా ఉన్నాయి. ధన్వంతరి సన్నిధి, హయగ్రీవ సన్నిధి, ఇలా 53 ఉన్నాయన్నమాట. మనం దర్శించుకోవడానికి కూడా చాలా టైం తీసుకొని 1 డే ఇక్కడే స్పెండ్ చేసి ప్రతి ఒక్కటి దర్శించుకొని రావచ్చు. అండ్ ఇక్కడ చూసిన పిల్లర్స్ అయితే ఒక్కొక్కటి ఎంత బాగా ఉన్నాయంటే అప్పటి కాలంలోనే అంత మంచి డిజైనింగ్ ఆర్కిటెక్చర్ అనేది మనకు ఉంది. ఇప్పుడున్న మిషన్స్తో కంపేర్ చేస్తే అప్పుడున్న మాన్యువల్ వర్క్ ఎలా ఉంది అనేది మనకి కనిపిస్తుంది అన్నమాట. ఈ ఆలయానికి చుట్టూ 7 ప్రహరీలు ఉన్నాయి, అంటే ద్వారాలు 7 ఉన్నాయన్నమాట. ఈ ప్రాంగణం 156 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ ప్రహరీలు అంటే ద్వారాలు చాలా దృఢమైన భారీయమైన గోడలతో నిర్మింపబడి ఉన్నాయి. ఆలయ గర్భగుడి చుట్టూ ఇవి ఆవరించి ఉంటాయి. అన్ని ప్రకారాల్లో ఉన్న 21 బ్రహ్మాండమైన స్తంభాలకి అక్కడికి వచ్చిన సందర్శకులు చాలా ఆకట్టుకుంటున్నారు. అంత అట్రాక్టివ్గా ఉన్నాయన్నమాట. ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ గురించి పెద్దవాళ్ళే కాకుండా చిన్నపిల్లలు, ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు కూడా తెలుసుకోవాలి. అంత విశిష్టమైన దేవాలయాలు మన దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. ఈ దేవాలయం గురించి 2 బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి. ఫస్ట్ది ఏంటంటే జ్యేష్ఠాభిషేకం. దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ పవిత్రోత్సవం. ఆ ఉత్సవం గురించి నేను పార్ట్ 2లో చెప్తాను. జ్యేష్ఠాభిషేకం అంటే ఆలయంలో పేరుకుపోయిన మలినాల్ని తొలగించడం కోసం జూన్, జూలై ఆ మంత్లో ఈ జ్యేష్ఠాభిషేకం ఉత్సవాన్ని చేస్తారంట. ఆ అభిషేకం రోజున ఆలయ గర్భగుడిని శుభ్రపరిచి ఆలయంలో ప్రత్యేకంగా తయారు చేసిన మూలికా తైలాన్ని పెరుమాళ్కు పూస్తారు. అలానే అమ్మవార్ల బంగారు తొడుగులను స్వర్ణకారులు మెరుగుపెడతారంట. అనేక మంది అర్చకులు, భక్తులు బంగారు, వెండి కలశాల్లో పవిత్రమైన జలాన్ని తీసుకొచ్చేందుకు కావేరీ నదికి వెళ్ళి బంగారు కలశాల్లో ఏనుగు మీద తీసుకొస్తారు కావేరీ నది జలాన్ని. అలానే ఈ బంగారు కలశాన్ని
1734లో విజయనగర నాయకర్ బహుకరించారన్నమాట. ఆ తరువాత కాలంలో కొందరు దొంగలు దాన్ని ఎత్తుకెళ్లారు. కానీ భగవంతుని కృప వల్ల అది మళ్ళీ తిరిగి ఆలయానికి చేరుకునింది. ఆలయాల్లో ఉన్న వెండి పాత్రల్ని కూడా పవిత్ర కావేరీ జలాలతో నింపి ఆలయానికి తీసుకొస్తారు. అలానే కావేరీ నుంచి ఆలయానికి వచ్చే మార్గంలో వేద మంత్రాలతో, అర్చనలతో పూజారులు హోరెత్తుతారనమాట. అలానే ఆలయంలో ఉన్న విగ్రహాలన్నిటికీ తిరువెన్నయలి ప్రకారంలో ఉంచుతారు. అంటే అది తమిళంలో వాళ్ళ ప్రకారం చేస్తారు. విగ్రహాల నుంచి బంగారు తొడుగుల్ని తొలగించి స్వామీజీల ద్వారా అప్పగిస్తారు. ఆ తరువాత తొడుగులకు స్వర్ణకారుడు మెరుగు పెడతారు. భక్తులు పూజించుకున్న తర్వాత సాయంత్రం తిరిగి తొడుగుల్ని అలంకరిస్తారు. ఇలా ప్రతి సంవత్సరము జ్యేష్ఠాభిషేకం జరుగుతుంది. ఇంకా ఆగస్టు, సెప్టెంబర్ నెలలో జరిగే పవిత్రోత్సవం గురించి మనం పార్ట్ 2లో తెలుసుకుందాం. ఇక్కడ ఏంటి వీళ్ళు ఇలా కూర్చొని ఏం చూస్తున్నారు అనే క్వశ్చన్ ఉంటుంది కదా. అక్కడ ఏంటంటే పాదాలు అలానే వేలిముద్రలు అనేది నేలపై చెక్కబడి ఉన్నాయి. సేమ్ అదే పొజిషన్లో కూర్చొని తొంగి చూస్తే ఆ ద్వారం కనిపించాలన్నమాట. కానీ వచ్చిన ప్రతి ఒక్కరూ ట్రై చేస్తున్నా ఎవ్వరికీ అలా సాధ్యం అవ్వట్లేదు. మరికొన్ని విశేషాలతో నేను పార్ట్ 2లో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్